హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఆవకాయ పచ్చడి కలుపుతున్నాము. అందులో మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా మా మమ్మీ స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. ఒకటేమో ఆవకాయ, అదేమో అల్లం, రెండు ఒకటేసారి కలిపేస్తుంది. ఏమంట కలుపుతుందంట. మా మమ్మీకి కృతిక ట్రైనింగ్ ఇస్తుంది ఎలా కలపాలి. చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఆల్రెడీ అల్లం పచ్చడి కావాల్సింది ఆల్రెడీ పెట్టేసింది మా మమ్మీ. ఒక ప్యాకెట్ ఆయిల్, అల్లము, ఆవాలు, జీలకర్ర ఇందులో. అండ్ ఆవకాయ దానికి కూడా ఒక ప్యాకెట్ కన్నా తక్కువ పోసింది, ఎందుకంటే మేము ఆవకాయ కొంచెం తక్కువ తింటామని. హాఫ్ ప్యాకెట్ ఆయిల్ అండ్ ఆవాలు, జీలకర్ర అంతే. ఆయిల్ వచ్చేసి పల్లీల నూనె వాడాలి ఫ్రెండ్స్ ఇందులో, ఎందుకంటే అదే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసింది ఫస్ట్ టైం మా మమ్మీ. ఇప్పుడు జీలకర్ర మెంతులు పొడి వేస్తుంది, అందులో కూడా వేస్తుంది. అదే ఆవకాయ, ఇది అల్లం. చెప్పాను కదా, అల్లం ఎక్కువ తింటాం మా ఇంట్లో, అందుకే అల్లం ఎక్కువ పెట్టించుకుంటున్నాము. మా బాబు చూడండి ఏం చేస్తున్నానా, కలుపుతావింగా కలుపుతున్నా నాన్న. ఏం చేస్తున్నారు అందులో, కలుపుతుందా? నెక్స్ట్ ఆవపిండి కలిపింది, ఒక హాఫ్ గ్లాస్. అల్లం దాంట్లో కూడా కొంచెం వేస్తుంది, అందులో అంత ఎక్కువ కాదు. ఇప్పుడు మమ్మీ ఎల్లిపాయలు వేస్తుంది ఫ్రెండ్స్. ఒక్క ఆవకాయ దాంట్లోనే ఎల్లిపాయలు వేస్తుంది, అల్లం దాంట్లో వేయట్లేదు. నెక్స్ట్ ఉప్పు, సాల్ట్. ఇందులో నార్మల్ సాల్ట్ అండి, నార్మల్ సాల్ట్ అంటే పచ్చళ్ళకి మనం నార్మల్ సాల్టే యూజ్ చేయాలి మ్యాక్సిమం, బాగుంటుంది ఇది అయితేనే. ఇదిగోండి, అందులో 1 గ్లాస్ వేసింది, ఎందుకంటే పచ్చళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అందులో కూడా వేయాలండి, మా పాప ఆల్రెడీ చెప్పేస్తుంది. ఏమేయాలన్నా, ఏంటిది అది, ఉప్పు వేస్తుందన్న. నెక్స్ట్ ఇప్పుడు కారం వేస్తుంది మమ్మీ. ఇప్పుడు ఫస్ట్ అల్లంలో వేస్తుంది. ఇది కొత్త కారం అండి, కొంచెం కొత్త కారం యూజ్ చేస్తాం కాబట్టి చూసేసుకోవాలి. మాది అసలు కారం ఎక్కువ ఉంది, 1.5 గ్లాస్ వేసింది. దాంతోపాటు ఇందులో కూడా వేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం తక్కువ వేసుకున్నాం. ఇది 3 మ్యాంగో కారం అండి, అంటే మొత్తం అదే వేస్తే కారం ఎక్కువ అవుతుంది అనేసి ఇది కొంచెం యూజ్ చేస్తున్నాము. అండ్ కలర్ కూడా మంచిగా వస్తుందని. అండ్ ఇప్పుడు కలిపేస్తుంది, అది మా పాప కలుపుతుంది. ఆవకాయ మా పాప కలుపుతుంది, అలా మా మమ్మీ కలుపుతుంది. ఏం చేస్తున్నానా, చేతితో మంచిగా కలిపేస్తుంది మమ్మీ. ఇంకా ఆవకాయ అల్లం పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ వీడియో షేర్ చేయండి, యూస్ఫుల్ వీడియో కాబట్టి ఈ సీజన్లో. ఇప్పుడు ఇది పోసేస్తుంది మా మమ్మీ అల్లము. నెక్స్ట్ అల్లం మొత్తం పోసేసిందండి ఇందులో. కలిపేస్తుంది దాన్ని కూడా. ఇప్పుడు ఆవాలది ఇది కలిపేసింది మమ్మీ. నెక్స్ట్ అది కలిపేస్తుంది ఇప్పుడు. ఓ ఈ మండుతుంది, అది ఏందనుకున్నావు. ఓకే ఫ్రెండ్స్, ఇగో 2 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మీకు ఒక వచనం ఇస్తున్నాను. చిన్నప్పుడు ఇలా ఆవకాయ అల్లం కలుపుకొని మనం మొత్తం అయిపోయిన తర్వాత జారీలో నింపుకొని అన్నం వేసుకొని అందులోనే కలుపుకొని ఎంతమంది తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చిన్న ఉన్నప్పుడు తినేదాన్ని. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే మాది. సో మీరు ఎంతమంది తినేవాళ్ళో, అది ఎంతమంది తెలుసో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.